శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2023వ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఏ రకంగా ఉంటుంది, ఏ అంశాల్లో బాగుంటుంది, ఏ అంశాల్లో ఇబ్బంది పడతారు, అలాగే ఏ పరిహారాలు పాటిస్తే అద్భుతమైనటువంటి విజయాలను నమోదు చేసుకుంటారు, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకుందాం. వీటితో పాటుగా కుంభరాశి వాళ్ళకి ఒకటి తగ్గింది, అదేమిటో తెలుసుకుంటే ఈ మాసం నుండి మీకు ఎదురులేనటువంటి ఫలితాలు, తిరుగులేనటువంటి విజయాలు లభిస్తాయి. అదేంటో కూడా కూలంకషంగా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇది తెలుసుకోవడంలో భాగంగా మొట్టమొదటి కుంభరాశి అంటే ఏంటో తెలుసుకోవాలి. అది ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3-4 పాదాల వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే జన్మరాశిలో రాశ్యాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో మూల త్రికోణంలో జన్మరాశిలో సంచరిస్తున్నాడు. తృతీయ రాశిలో గురు రాహువులు సంచరిస్తున్నారు, భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు, కర్కాటకంలో రవి, సింహంలో కుజ బుధ శుక్రులు సంచరిస్తున్నారు. ఇక ఈ మాసం ద్వితీయార్థం నుండి రవి శుక్ర కుజుల యొక్క గ్రహ చార మారుతోంది. ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలని కుంభరాశి వాళ్ళకి నిర్దేశించటం అనేటువంటిది జరుగుతోంది. అయితే ఈ మాసం కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కనుక కాస్త గమనించినట్లయితే అన్నీ ఉన్నా కూడా ఆర్థికంగా కటకటలాడే పరిస్థితులు ఉంటాయి. మీరు ఏ వృత్తి చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా ఆదాయం అధికంగానే ఉంటుంది, ఖర్చు కూడా అంతకంటే అధికంగానే ఉంటుంది. ఖర్చుల్ని అదుపు చేయటం అనేటువంటిది చాలా కష్టం అవుతుంది. ఇక కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. ఇకపోతే మీ జాతకరీత్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రహ స్థితి రీత్యా ఎవరికైతే శని మహర్దశ కానీ రాహు మహర్దశ కానీ దుష్ట స్థానాల్లో ఉన్నటువంటి గ్రహ దశాంతర దశలు కానీ జరుగుతూ ఉంటాయో, నీచ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహ దశాంతర దశలు అయితే ఎవరి వ్యక్తిగత జాతక రీత్యా జరుగుతూ ఉంటాయో ఆ కుంభరాశి వాళ్ళకి మాత్రం కొంచెం తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. మిగిలినటువంటి వాళ్ళకి మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అవేమిటి, ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది, ఏ రంగాల్లో బాగుంటుంది అని ఆలోచిస్తే ఆర్థికంగా ఆదాయం బాగుంటుంది కనుక వ్యయమైనా సరే చేయగలుగుతారు. అంటే అసలు డబ్బులు వస్తేనే కదా ఖర్చు పెట్టుకోవడానికి. డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఆర్థికంగా మీరు చేసేది ఏ వృత్తి అయినా, ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా, ఏ రంగమైనా సరే, రాజకీయ రంగం, సినిమా రంగం, ఏ రంగమైనా సరే, ఇండస్ట్రీస్, పరిశ్రమలు, దేంట్లో అయినా సరే మీకు ఆర్థికంగా బాగుంటుంది. ఇక ధైర్యంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సాహసోపేతమైనటువంటి పనులు చేస్తారు. మీరు చేసేటువంటి మీ ఆగ్రహం ఏదైతే ఉంటుందో అది ధర్మ ఆగ్రహం అవుతుంది, ధర్మం కోసం ఆగ్రహం అవుతుంది, ధర్మంగా ఆగ్రహించడం అవుతుంది. అది కొంతమందికి కండగింపుగా ఉంటుంది, అయినప్పటికీ కూడా అంతిమ విజయం మీదే అవుతుంది. ఇటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి ఈ మాసంలో. ఈ మాసంలో ఏది ఏమైనప్పటికీ శని కుజుల సమసప్తక స్థితి, రవిశనుల సమసప్తక స్థితి రీత్యా మీకు రాజయోగం అయితే ఉంది, మీ మాటకు ఎదురు లేదు, గృహ సౌఖ్యం ఉంది, వాహన సౌఖ్యం ఉంది, స్వర్ణ ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది, నూతనంగా వాహనం కొనుగోలు చేయటం, స్థిరచరాస్తులను ఏర్పరచుకోవడం, ఇటువంటివన్నీ కూడా మంచి యోగాలు ఉన్నాయి. కానీ ఈ గ్రహగతులు, ఈ కాంబినేషన్స్, శని కుజుల రవిశనుల కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏంటంటే అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు, మనోక్లేశం ఏర్పడుతుంది, కొత్త సమస్యలు వస్తాయి, నీచ స్త్రీల వల్ల, నీచ జనం వల్ల అనవసరమైనటువంటి అపనిందలు, ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. వ్యర్థమైనటువంటి ఆలోచనలతో కాలక్షేపం జరిగిపోతుంటుంది, కాలం వృధాగా గడిచిపోతూ ఉంటుంది. ఇకపోతే అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవటం వల్ల మానసికంగా, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడతారు. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. అధికారుల వల్ల కొంతమందికి భయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకి ముఖ్యంగా అధికార భయం ఎక్కువగా ఉంది. అనుకోని అనవసరమైనటువంటి ప్రయాణాలు ఏర్పడతాయి. ఇటువంటి ఇబ్బందులన్నీ ఈ
కుంభరాశి వారికి ఈ మాసం గోచరిస్తున్నాయి. ఇటువంటి వాటి నుంచి తప్పించుకోవడానికి కుంభరాశి వారు ఈ మాసం తప్పనిసరిగా రవి, శని, కుజులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి. ఈ గ్రహగతులు బాగోలేదు, కానీ ఎప్పుడైతే తృతీయ స్థానంలో రాహు ఉంటున్నాడో చాలా ధైర్యంగా మీరు వేసేటువంటి అడుగేదైతే ఉంటుందో అది మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కుంభరాశికి రాజయోగ కారకుడైనటువంటి శుక్రుడు కూడా ఈ మాసం బలంగా ఉన్నాడు కనుక లగ్జరీ ఐటమ్స్ కొనుగోలు చేస్తారు. అలాగే ఆభరణాలు, నూతన వస్త్రాలు, చక్కటి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. ఇటువంటి మంచి ఫలితాలన్నీ ఉన్నాయి. కుటుంబంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. అది స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు. ఇటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇందాక ఒక మాట చెప్పాం, ఏంటంటే అది ఒక్కటి తగ్గింది మీకు. ఏమిటంటే సహజ సిద్ధంగానే భవిష్యత్ జ్ఞానం ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు, చక్కటి సలహాలు, సహాయ సహకారాలు అందించేటువంటి కుంభరాశి వాళ్ళు, మీరు ఏదైనా సరే సలహా ఇస్తే అవతల వాళ్ళు అద్భుతంగా బాగుపడతారు. వాళ్ళు మంచి స్థితికి వెళతారు. మంచి స్నేహపాత్రులు. మీ స్నేహం వల్ల అందరూ బాగుపడే పరిస్థితే ఉంటుంది, కానీ చెడిపోయే పరిస్థితి ఉండదు. ఇటువంటివన్నీ ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి, ఎంతో ఓర్పు ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి ఒకటి తగ్గింది. ఏంటంటే అది కొంచెం చురుకుదనం తగ్గింది. చురుకుదనం అంటే పనుల్ని వాయిదా వేసే మనస్తత్వం ఎక్కువగా ఏర్పడబోతుంది. జన్మరాశిలో శని సంచారం జరుగుతుంది కనుక ప్రతి పనిని వాయిదా వేయాలనిపిస్తుంది. ఏ పని చేద్దామన్నా ఆ తర్వాత చేద్దాంలే అనిపిస్తుంది. దీన్ని గనక మీరు ప్రయత్నపూర్వకంగా వదులుకోగలిగితే ఈ తగ్గినటువంటి అంశం ఏదైతే ఉందో, ఏంటి తగ్గింది? చురుకుదనం. ఏ విషయంలో అయినా సరే ధైర్యంగా దూసుకు వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం, అలాగే అత్యంత ధైర్య సాహసాలతో ప్రతి పనిని మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తి చేసేటువంటి వరకు కూడా ఓర్పుగా ఉండేటువంటి స్థితి ఏవైతే తగ్గినాయో అవి గనక మీరు అలవర్చుకోగలిగితే మీకు ఏ పనిలో అయినా సరే విజయం నల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది. కనుక ఈ తగ్గిన దాన్ని మీరు ఈ లోటుని పూడ్చుకునేటట్లయితే మీకు ఆర్థికపరమైన అంశాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికపరమైన అంశాల్లో కూడా మీకు ఒకటి తగ్గింది. అదేంటంటే ఆర్థిక క్రమశిక్షణ. మీ సంపాదనకి, ఖర్చులకి చాలా సందర్భాల్లో పొంతన తగ్గింది. మరి ముఖ్యంగా ఈ ఏలినాటి శని పీరియడ్లో బాగా తగ్గింది. దాన్ని కూడా మీరు కాస్త జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటి కోసం తప్పనిసరిగా శని, కుజ, రవుల యొక్క శాంతి పరిహార క్రియల్ని జరిపించుకుంటేనే వాటి నుంచి బయటపడగలుగుతారు. ఇక వీటి నుంచి బయటపడే మార్గం చెప్పాం. వీలైనంత వరకు శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఈ మాసం తప్పనిసరిగా రుద్రాభిషేకం ప్రతి శనివారం జరిపించుకోండి. ఏలినాటి శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను కూడా జరిపించుకోండి. సరే, ఇవేవి చేయలేని పక్షంలో ఉంటే మీరు మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారిని దేవతార్చన మందిరంలో పెట్టుకుని విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఇది చేసినా మీకు ఏలినాటి శని బాధలు తగ్గుతాయి. లేదా మరొక చిన్న పరిహారం ఇంట్లో చేయగలిగింది ఏంటంటే, ఇంట్లో ఒక శ్రీకృష్ణ విగ్రహాన్నించి స్వామికి తులసి మాలని సమర్పించి హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి మంత్రంతో కృష్ణుణ్ణి ఆరాధించండి. కృష్ణుణ్ణి ఆరాధిస్తే ఏలినాటి శని బాధలు ఉండవు. ఎందుకంటే శనీశ్వరుడు శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. ఆయన శ్రీకృష్ణుడికి ఇచ్చినటువంటి మాట ఏమిటంటే, కృష్ణ భక్తుల్ని నేను ఎప్పుడూ పీడించను అని మాటిచ్చాడు. కనుక కృష్ణ భక్తిని అలవాటు చేసుకునేటట్లయితే ఈ సమస్యల నుంచి కుంభరాశి వాళ్ళందరూ సమూలంగా బయటపడతారనేటువంటి ఉద్దేశంతో మనస్ఫూర్తిగా కుంభరాశి వాళ్ళకి ఈ పరిహారాన్ని తెలియజేయటం జరుగుతోంది. కనుక పాటించి కుంభరాశి వాళ్ళు నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.